హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీకోసం మంచి టేస్టీ అండ్ హెల్తీ అయిన స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసానండి. అదేంటో అనుకుంటున్నారా? క్యారెట్ హల్వా. అందరికీ తెలిసిన క్యారెట్ హల్వానే, కానీ చాలా ఈజీగా, క్విక్‌గా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం మంచిగా క్యారెట్‌లయితే తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. ఇలాంటి పింక్ షేడ్ క్యారెట్‌లే తీసుకోండి. ఇది మనకు వింటర్ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతాయి. దీంతో ఈ స్వీట్ అనేది చాలా బాగా తయారవుతుంది. చూస్తున్నారు కదా! కట్ చేసి తొక్కంతా తీసుకొని ఇలా ముక్కలు చేసుకున్న దాన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలనమాట. దీని కొలతలు నేను చెప్పట్లేదండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసారంటే మీకే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా! క్యారెట్ ఇలా తయారైన తర్వాత దీంట్లో మనం చిక్కటి పాలైతే వేసుకొని దీన్ని థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు చూస్తూ ఉండండి వీడియో. పేస్ట్ అనేది ఎలా తయారవుతుందో, ఎంతవరకు ఉంటుందో మీకు అర్థమైపోతుంది. మిక్సీ జార్‌లు అందరి ఇళ్లలో ఉంటాయి కదండీ! నేను తీసుకున్న పెద్ద జార్‌లో ఇంత క్వాంటిటీకి ఎంత షుగర్ ఏస్తాను అనేది వీడియో ఫుల్ చూసారంటే మీకే అర్థమైపోతుంది. కొలతలు కూడా మనకు ఈజీనేనండి. పర్టిక్యులర్‌గా చెప్పట్లేదు. ఎందుకు అంటే మీరు తీసుకునే ముక్కల్ని బట్టి ఉంటాయి కాబట్టి ఇలాగ ఈ పేస్ట్ వచ్చే వరకు పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పేస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. దాంట్లో కొంచెం కాజు, కిస్మిస్ అంటే డ్రై ఫ్రూట్స్ అండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకోండి. ఇది చాలా హెల్తీ అండి. అంతేకాకుండా నేను 10 సార్లు చెప్తున్నాను కదా! టేస్ట్ అయితే నార్మల్ హల్వా కంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒక్కసారన్నా ట్రై చేయండి. పిల్లలైతే ఇంక వదిలిపెట్టరు. చూస్తున్నారు కదా! సేమ్ నేతిలోనే అవన్నీ తీసేసిన తర్వాత సేమ్ నేతిలోనే ఈ పేస్ట్ అనేది వేసేద్దాం. ఈ పేస్ట్ ఎంత తయారైందో చూసారు కదా! నేను చెప్పాను కదండీ! నేను తీసుకున్నది పెద్ద జార్‌లో పేస్ట్ అయితే చేశాను. ఆ క్వాంటిటీని బట్టి మీకు అర్థమైపోతుంది. పేస్ట్ అనేది ఇంత థిక్‌గా ఉండాలనమాట. అందుకని కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. మీరు తీసుకునే పాలు చాలా చిక్కగా ఉండాలండి. ఆహ్, అప్పుడే బావుంటుందనమాట ఈ హల్వా అనేది. మూత పెట్టారంటే కొంచెం సేపు దీంట్లో పచ్చి స్మెల్ ఏదన్నా ఉన్నా కూడా చక్కగా ఇలా మగ్గిపోవడం వల్ల ఆ వాసన అంతా కూడా పోతుంది. అంతేకాకుండా మంచి పేస్టే కాబట్టి చాలా క్విక్‌గా ఉడికిపోతుందండి. మనం చక్కగా దీన్ని 10-15 నిమిషాల్లో హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది దగ్గరికొచ్చిన తర్వాత దీంట్లో కప్పు షుగర్ అయితే వేస్తున్నానండి. చూస్తున్నారు కదా! ఈ నేను తీసుకున్న కప్పుతో అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. మరీ ఎక్కువ స్వీట్‌గా ఉండదు. అలాగని చప్పగా ఉండదనమాట. అదే గనక మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మరొకసారి మూత పెట్టామంటే ఈ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయి చక్కగా దాంతో పాటు ఈ క్యారెట్ అనేది కుక్ అవుతుందండి. అప్పుడు మరింత బావుంటుందనమాట. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత ఇక దించేసే ముందు దీంట్లో నెయ్యి, అలాగే మనం ముందుగా కట్ చేసి అదే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ డ్రై ఫ్రూట్స్. అవేవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసేసుకోండి. అంతేకాకుండా కొంచెం యాలకుల పొడి. యాలకుల పొడిలో ఇదివరకు వీడియోస్‌లో చెప్పాను కదా! కొంచెం షుగర్ యాడ్ చేసి మీరు పౌడర్ చేసుకున్నారంటే తొందరగా మెదుగుతుందండి. మిక్సీలో అయితే అవసరం లేదు. నార్మల్‌గా దంచుకున్నప్పుడు మాత్రం కొంచెం షుగర్ అయితే యాడ్ చేశారంటే ఫాస్ట్‌గా పౌడర్ అయితే అవుతుంది. ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోండి. ఆ తర్వాత హ్యాపీగా సర్వ్ చేసేసుకోండి. చూస్తున్నారా? చెప్పినంత ఫాస్ట్‌గా ఈ స్వీట్ కూడా రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. పిల్లలు, పెద్దలు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే క్యారెట్‌లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అందుకనే తప్పకుండా తీసుకోవాలి. కళ్ళకి చాలా మంచిది కదా! ఇలా అప్పుడప్పుడు పిల్లలకి మనం ఇలా స్వీట్‌లా ప్రిపేర్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. దీని టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా మన ఛానల్‌లో ఇలాంటి క్విక్ రెసిపీసే ఎక్కువుంటాయి. తప్పకుండా వెళ్ళి మరిన్ని రెసిపీస్ చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరింత మందికి షేర్ చేయండి.